హలో స్టూడెంట్స్, గూడ్స్ అండ్ సర్వీసెస్ ట్యాక్స్ ఫండమెంటల్స్లో మనం సెకండ్ యూనిట్లో ఉన్న టాపిక్స్ డిస్కస్ చేస్తున్నాం. ఈ సెకండ్ యూనిట్లో ఆల్రెడీ మనం ప్రీవియస్ క్లాస్లో వాట్ ఈజ్ జిఎస్టీ అండ్ వాట్ ఆర్ ద ప్రిన్సిపల్స్ ఆఫ్ జిఎస్టీ అనే కాన్సెప్ట్ని అనే టాపిక్ని మనం నేర్చుకోవడం జరిగింది. అంటే సెకండ్ యూనిట్లో ఫస్ట్ టాపిక్ ఏంటంటే జిఎస్టీ అనగానేమి, జిఎస్టీ యొక్క సూత్రాలను తెలుపుము. ఈ టాపిక్ని మనం ఫస్ట్ టాపిక్గా సెకండ్ యూనిట్లో నేర్చుకోవడం జరిగింది. ఆ తర్వాత నెక్స్ట్ టాపిక్ ఏంటంటే జిఎస్టీ అండ్ జిఎస్టీ మోడల్స్, అంటే జిఎస్టీ వస్తు సేవల పన్ను మరియు జిఎస్టీ యొక్క నమూనాలు. ఇది మనకి సెకండ్ యూనిట్లో సెకండ్ టాపిక్, జిఎస్టీ మోడల్స్ అండ్ జిఎస్టీ. ఓకే, ఫస్ట్ మనం జిఎస్టీకి సంబంధించిన మీనింగ్, దానికి సంబంధించిన ఇంట్రడక్షన్ ఒకసారి మళ్ళీ రిమైండ్ చేసుకుందాం. జిఎస్టీ ఈజ్ సింప్లీ నోన్ యాజ్ ది గూడ్స్ అండ్ సర్వీసెస్ ట్యాక్స్. అంటే జిఎస్టీ అంటే వస్తువులు మరియు సేవల పన్ను. ఇట్ ఈస్ అన్ ఇండైరెక్ట్ ట్యాక్స్ విచ్ హ్యాస్ రీప్లేస్డ్ మెనీ ఇండైరెక్ట్ ట్యాక్సెస్ ఇన్ ఇండియా సచ్ యాజ్ ద ఎక్సైజ్ డ్యూటీ, వ్యాట్, సర్వీస్ ట్యాక్స్ ఎక్సెట్రా. ఈ జిఎస్టీ అనే పన్ను భారతదేశంలో గతంలో ఉన్నటువంటి అనేక రకాలైన పరోక్ష పన్నులను, అంటే ఎక్సైజ్ సుంకము, విలువ ఆధారిత పన్ను, సేవా పన్ను మొదలైన అనేక రకాల పరోక్ష పన్నులను రద్దు చేసి వాటి స్థానంలో ఆవిర్భవించిన ఏకైక పరోక్ష పన్నుయే వస్తు సేవల పన్ను. ఈ వస్తు సేవల పన్ను అనేది భారతదేశంలో ఎప్పటి నుంచి అమల్లోకి వచ్చిందంటే ద జిఎస్టీ కేమ్ ఇన్ టు ఎఫెక్ట్ ఆన్ 1 జూలై 2017. 2017 జూలై 1 నుండి జిఎస్టీ అనే ఒక సింగిల్ ఇండైరెక్ట్ ట్యాక్స్ భారతదేశంలో అమలులోకి వచ్చింది. 2017 జూలై 1 నుంచి ఏకైక పరోక్ష పన్ను జిఎస్టీ అనేది భారతదేశంలోకి అమల్లోకి రావడం జరిగింది. ఓకే, ఈ జిఎస్టీ అనే ట్యాక్స్ని దేని మీద ఛార్జ్ చేస్తారంటే జిఎస్టీ ఈజ్ లెవీడ్ ఆన్ ద సప్లై ఆఫ్ గూడ్స్ అండ్ సర్వీసెస్. వస్తువులు మరియు సేవల సరఫరాపై విధించే పన్నుయే జిఎస్టీ. వస్తువులు మరియు సేవల సరఫరాపై విధించే పన్నుయే జిఎస్టీ. మనం ప్రీవియస్ క్లాసెస్లో నేర్చుకున్నాం. జిఎస్టీ అనే కొత్త ట్యాక్స్ ప్రకారం సేల్స్ అని కానీ, మ్యానుఫ్యాక్చర్ అని కానీ, లేకపోతే ఎక్స్చేంజ్ అని కానీ, బార్టర్ అని కానీ, ఇలాంటి టెర్మినాలజీ అంతా కూడా క్యాన్సిల్ చేసి దాని ప్లేస్లో ఒక న్యూ టర్మ్ని ఇంట్రడ్యూస్ చేయడం జరిగింది. అదే సప్లై. అంటే గతంలో ఉన్నటువంటి పరోక్ష పన్ను వ్యవస్థలో అమ్మకాలు, వినిమయము, వస్తు మార్పిడి, లీజు, అద్దె, ఈ విధంగా మొదలైన పదాలు ఉండేవి. వాటన్నిటిని రద్దు చేసి ఒకే ఒక పదాన్ని పరిచయం చేయడం జరిగింది కొత్త పన్ను జిఎస్టీలో. ఆ కొత్త పదం ఏంటంటే సరఫరా. అంటే ఈ సరఫరా అనే పదంలోనే ఈ భావనలన్నీ కూడా, అంటే అమ్మకము కానీ, వినిమయం కానీ, వస్తు మార్పిడి కానీ, అద్దె కానీ, లీజు కానీ, ఈ భావనలన్నీ కూడా సరఫరా అనే పదంలో ఇమిడిపోయినవి. సో జిఎస్టీని దేని మీద విధిస్తారంటే జిఎస్టీ అనే పన్నును వస్తు సేవల సరఫరాపై విధిస్తారు. జిఎస్టీ ఈజ్ లెవీడ్ ఆన్ ది సప్లై ఆఫ్ గూడ్స్ అండ్ సర్వీసెస్. రైట్. జిఎస్టీని ఏ రకాలుగా మనం కొంచెం ఎలాబొరేట్గా మాట్లాడుకోవాలంటే జిఎస్టీని ఏమని చెప్పచ్చు అంటే జిఎస్టీ ఈజ్ ఏ కాంప్రహెన్సివ్ మల్టీస్టేజ్ డెస్టినేషన్ బేస్డ్ ట్యాక్స్. జిఎస్టీ అనేది ఒక నిర్మాణాత్మకమైన బహుళ దశ గమ్యస్థాన ఆధారిత పన్ను. అయితే ఇది జిఎస్టీ అనే ఈ పన్ను ఏ సిస్టమ్ ప్రకారం ఛార్జ్ అవుతుంది అంటే ద జిఎస్టీ ఈజ్ లెవీడ్ ఆన్ ది సిస్టమ్ ఆఫ్ వాల్యూ ఎడిషన్. ఒక ప్రొడక్ట్ వాల్యూకి ఫర్దర్గా ఎంత వాల్యూనైతే యాడ్ చేస్తారో ఆ ఫర్దర్ వాల్యూ మీద మాత్రమే ట్యాక్స్ అనేది ఛార్జ్ అవుతుంది. అదే జిఎస్టీ. జిఎస్టీ అనేది వస్తువు యొక్క విలువకు అదనంగా ఎంత విలువ అయితే జోడిస్తారో ఆ అదనపు విలువపై మాత్రమే విధించబడే పన్ను జిఎస్టీ. జిఎస్టీ ఈజ్ ఏ సింగిల్ డొమెస్టిక్ ఇండైరెక్ట్ ట్యాక్స్ లా ఫర్ ది ఎంటైర్ కంట్రీ. మొత్తం భారతదేశానికి అంతటికీ వస్తు సేవల పన్ను అనేది దేశీయ ఏకైక పరోక్ష పన్ను చట్టము. ఇది జిఎస్టీకి సంబంధించిన ఇంట్రొడక్షన్. ఇప్పుడు జిఎస్టీ మోడల్స్లో మనం ఫస్ట్ మోడల్గా దేని గురించి డిస్కస్ చేస్తామంటే ఆస్ట్రేలియన్ మోడల్ ఆఫ్ జిఎస్టీ. అంటే ఆస్ట్రేలియా జిఎస్టీ మోడల్, లేదా ఆస్ట్రేలియా జిఎస్టీ నమూనా, లేదా ఆస్ట్రేలియా యొక్క జిఎస్టీ మాదిరి అని తెలుగులో రకరకాలుగా పిలవచ్చు.
సో ఆస్ట్రేలియాలో జిఎస్టీ ఏ మోడల్లో ఉంది అనే విషయాలన్నీ కూడా మనం ఇప్పుడు డిస్కస్ చేయబోతున్నాం. రైట్, ఫస్ట్ మనం జిఎస్టీ మోడల్ అంటే ఏంటి అర్థం చేసుకోవాలి. జిఎస్టీ మోడల్ అంటే మనం ప్రీవియస్ క్లాసెస్లో నేర్చుకున్న విషయం ఏంటంటే జిఎస్టీ అనేది ఇండియాలో ఇంట్రడ్యూస్ అవ్వడానికి ముందే ప్రపంచంలో చాలా దేశాలలో ఆల్రెడీ ఇంట్రడ్యూస్ అయ్యింది. జిఎస్టీని ప్రపంచంలో మొదటిసారిగా ఇంట్రడ్యూస్ చేసిన కంట్రీగా ఫ్రాన్స్ దేశాన్ని చెప్పచ్చు. ఫ్రాన్స్ వాజ్ ద ఫస్ట్ కంట్రీ విచ్ ఇంట్రడ్యూస్డ్ జిఎస్టీ ఇన్ ద వరల్డ్. అంటే ప్రపంచంలో తొలిసారిగా జిఎస్టీ అనే పన్నును ప్రవేశపెట్టిన దేశం ఫ్రాన్స్. అది 1954లో ఫ్రాన్స్ దేశం ప్రపంచంలో తొలిసారిగా జిఎస్టీని ప్రవేశపెట్టడం జరిగింది. ఆ తర్వాత 1968లో జర్మనీ జిఎస్టీని ఇంట్రడ్యూస్ చేసింది. సో జర్మనీ సెకండ్ ప్లేస్లో ఉన్నట్టుగా మనం అర్థం చేసుకోవాలి. ఆ తర్వాత 1973లో బ్రిటన్ జిఎస్టీని ఇంట్రడ్యూస్ చేసింది. జిఎస్టీని ఇంట్రడ్యూస్ చేసిన థర్డ్ కంట్రీగా బ్రిటన్ కంట్రీని మనం చెప్పుకోవాలి. ఈ విధంగా ప్రస్తుతం దాదాపుగా 160కి పైగా దేశాలు జిఎస్టీని ఇంట్రడ్యూస్ చేశాయి. సో ఫార్ మోర్ దాన్ 160 కంట్రీస్ హ్యావ్ ఇంప్లిమెంటెడ్ జిఎస్టీ ఇన్ దర్ కంట్రీస్. ప్రస్తుతం ప్రపంచంలో 160కి పైగా దేశాలు జిఎస్టీని తమ దేశాల్లో అమలు చేస్తున్నాయి. అయితే ప్రతి దేశంలో కూడా జిఎస్టీ అనేది ఒకే విధంగా లేదు. దేశానికి అనేది జిఎస్టీ ఇంప్లిమెంటేషన్ చేంజ్ అవుతూ వస్తుంది. దానికి గల కారణం ఏంటంటే ఏ కంట్రీని తీసుకున్నా ఆ కంట్రీకి అంటూ సెపరేట్గా జియోగ్రాఫికల్ కండిషన్స్ డిఫరెంట్గా ఉంటాయి. మరో కంట్రీతో కంపేర్ చేస్తే ఒక కంట్రీకి మరో కంట్రీకి జియోగ్రాఫికల్ కండిషన్స్ డిఫరెంట్గా ఉంటాయి. పొలిటికల్ కండిషన్స్ డిఫరెంట్గా ఉంటాయి. ఒక కంట్రీకి మరొక కంట్రీకి నేచురల్ రిసోర్సెస్ విషయంలో చాలా వేరియేషన్స్ కనిపిస్తాయి. కాబట్టి ఈ జిఎస్టీ అనేది ప్రపంచంలోని అన్ని దేశాలలో కూడా ఒకే విధమైన పద్ధతిలో ఒకే విధమైన డిజైన్లో లేదు. ఒక్కో దేశంలో ఒక్కో విధంగా ఉంటుంది. దాన్నే జిఎస్టీ మోడల్ అంటారు. ఇప్పుడు మనం డిస్కస్ చేయబోయే మోడల్ ఏ కంట్రీకి సంబంధించిందంటే ఆస్ట్రేలియా దేశానికి సంబంధించింది. ఆస్ట్రేలియన్ మోడల్ ఆఫ్ జిఎస్టీ, ఆస్ట్రేలియా జిఎస్టీ మోడల్, ఆస్ట్రేలియా జిఎస్టీ నమూనా లేదా ఆస్ట్రేలియా జిఎస్టీ మాదిరి అని అంటారు. రైట్, అయితే జిఎస్టీని ఇంట్రడ్యూస్ చేసే ముందు ఏ దేశమైనా ఆలోచించుకోవాల్సిన విషయాల్లో 2 విషయాలు చాలా ముఖ్యమైనవి. నంబర్ 1, the country has to select a good GST model. Number 2, a country has to implement GST very effectively. జిఎస్టీ ద్వారా ఏదైనా కంట్రీ సక్సెస్ని సాధించాలంటే ఆ కంట్రీ ఏం చేయాలంటే ఫస్ట్ ఒక గుడ్ అండ్ బెస్ట్ జిఎస్టీ మోడల్ని సెలెక్ట్ చేసుకోవాలి. ఆ తర్వాత చేయాల్సిన పని ఏంటంటే ఆ జిఎస్టీని వాళ్ళ కంట్రీలో చాలా ఎఫెక్టివ్గా ఇంప్లిమెంట్ చేయాలి. అప్పుడు మాత్రమే జిఎస్టీ అనేది సక్సెస్ అవుతుంది. అందుకే ఏమని చెప్తారంటే ద సక్సెస్ ఆఫ్ ద జిఎస్టీ డిపెండ్స్ అపాన్ ది మోడల్ అండ్ ఇట్స్ ఎఫెక్టివ్ ఇంప్లిమెంటేషన్. జిఎస్టీ సక్సెస్ అనేది జిఎస్టీ మోడల్ మీద, దాన్ని ఎఫెక్టివ్గా ఇంప్లిమెంట్ చేయడం మీద మాత్రమే డిపెండ్ అయి ఉంటుంది. జిఎస్టీ యొక్క విజయం అనేది ఒక మంచి జిఎస్టీ మోడల్పై మరియు జిఎస్టీని సమర్థవంతంగా అమలు చేయడంపై అనే అంశాలపై ఆధారపడి ఉంటుంది. సో ఏ జిఎస్టీ మోడల్ని అడాప్ట్ చేసుకున్నా ఒక మంచి జిఎస్టీ మోడల్ని అడాప్ట్ చేసుకోవాలి. ఆ తర్వాత ఆ జిఎస్టీని ఒక దేశంలో చాలా ఎఫెక్టివ్గా ఇంప్లిమెంట్ చేయాలి. అప్పుడు ఖచ్చితంగా జిఎస్టీ అనేది సక్సెస్ అవుతుంది. జిఎస్టీ ఖచ్చితంగా విజయాన్ని సాధిస్తుంది. ఓకే, మరి ఆస్ట్రేలియా జిఎస్టీ సంబంధించి మనం చూస్తే ఆస్ట్రేలియాలో జిఎస్టీని ఎప్పుడు ఇంప్లిమెంట్ చేశారంటే ఆస్ట్రేలియా ఇంప్లిమెంటెడ్ జిఎస్టీ ఆన్ 1 జూలై 2000. 2000వ సంవత్సరం జూలై 1 నుండి ఆస్ట్రేలియాలో జిఎస్టీని అమలు చేయడం జరిగింది. ఆస్ట్రేలియాలో జిఎస్టీని ఇంప్లిమెంట్ చేసింది ఎవరంటే హోవార్డ్ గవర్నమెంట్, అంటే హోవార్డ్ ప్రభుత్వము. అంటే ఆస్ట్రేలియాలో అప్పుడు ప్రభుత్వాన్ని నడిపిస్తున్నటువంటి ఆ దేశానికి పెద్దగా ఉన్నటువంటి హోవార్డ్ అనే వ్యక్తి ఆస్ట్రేలియాలో జిఎస్టీని ఇంప్లిమెంట్ చేయడం జరిగింది. ఎప్పుడంటే 2000వ సంవత్సరం జూలై 1 నుండి ఆస్ట్రేలియా జిఎస్టీని అమలు చేసింది. ఆస్ట్రేలియాలో జిఎస్టీని అమలు చేసిన వ్యక్తిగా లేదా ప్రభుత్వంగా ఎవరిని చెప్తారు, ఏ ప్రభుత్వాన్ని చెప్తారంటే హోవార్డ్ ప్రభుత్వాన్ని చెప్తారు. హోవార్డ్ ప్రభుత్వము ఆస్ట్రేలియాలో జిఎస్టీని 2000 జూలై 1 నుండి అమలు చేయడం జరిగింది. రైట్, ఫీచర్స్ ఆఫ్ ఆస్ట్రేలియన్ మోడల్ ఆఫ్ జిఎస్టీ అంటే ఆస్ట్రేలియా జిఎస్టీ మోడల్ యొక్క లక్షణాలు లేదా ఆవశ్యకాలు. ఫస్ట్ పాయింట్, ఆస్ట్రేలియా హ్యాడ్ అడాప్టెడ్ సింగిల్ జిఎస్టీ మోడల్. చాలా ఇంపార్టెంట్ పాయింట్ అండి.
ఆస్ట్రేలియా జిఎస్టీ మోడల్ ఎలాంటి మోడల్ అంటే సింగిల్ జిఎస్టీ మోడల్. సింగిల్ జిఎస్టీ మోడల్. ఆస్ట్రేలియాలో ఉన్నటువంటి జిఎస్టీ ఏకైక జిఎస్టీ నమూనా. ఏకైక జిఎస్టీ నమూనా అంటే సింగిల్ జిఎస్టీ మోడల్ ప్రకారం జిఎస్టీలో ఎన్ని రకాల ట్యాక్సెస్ ఉంటాయంటే సింగిల్ ట్యాక్స్ ఉంటుంది, సింగిల్ ట్యాక్స్ రేట్ ఉంటుంది. దాన్నే సింగిల్ జిఎస్టీ మోడల్ అంటారు. మరి ఆస్ట్రేలియా, మనం ఇప్పుడు డిస్కస్ చేస్తున్న ఆస్ట్రేలియా ఏ జిఎస్టీ మోడల్ని అడాప్ట్ చేసుకుందంటే సింగిల్ జిఎస్టీ మోడల్. సింగిల్ జిఎస్టీ మోడల్ ఏకైక జిఎస్టీ నమూనా. ఏకైక జిఎస్టీ నమూనా ప్రకారం ఆస్ట్రేలియా వ్యాప్తంగా, ఆస్ట్రేలియా ఖండం మొత్తంగా ఏకైక జిఎస్టీ రేటు, ఒకే ఒక రేటు అమలులో ఉంటుంది. అది ఫస్ట్ పాయింట్. సెకండ్ పాయింట్, జిఎస్టీ ఇన్ దిస్ మోడల్ ఈజ్ ఏ ఫెడరల్ ట్యాక్స్ కలెక్టెడ్ బై ది సెంటర్. ఈ సింగిల్ జిఎస్టీ మోడల్ ప్రకారం మొత్తం ఆస్ట్రేలియా అంతా ఒకే రేట్తో జిఎస్టీ ఛార్జ్ అవుతుంది. మరి అయితే ఈ జిఎస్టీని కలెక్ట్ చేసేది ఎవరంటే ద ట్యాక్స్ అమౌంట్ విల్ బీ కలెక్టెడ్ బై ద సెంటర్. కేంద్రమే ఈ పన్ను మొత్తాన్ని వసూలు చేస్తుంది. అంటే ఆస్ట్రేలియాలో ఉన్నటువంటి కేంద్రము సింగిల్ జిఎస్టీ ఛార్జ్ చేసి ఆ ట్యాక్స్ అమౌంట్ని కలెక్ట్ చేస్తుంది సెంట్రల్ గవర్నమెంట్. ఈ విధంగా ఆస్ట్రేలియాలో ఉన్నటువంటి కేంద్రమే ఏక రేటుతో జిఎస్టీని విధించి ఆ జిఎస్టీ విధించడం ద్వారా వచ్చిన పన్ను మొత్తాన్ని కేంద్రమే వసూలు చేస్తుంది. ఇది సెకండ్ పాయింట్. మరి థర్డ్ పాయింట్ ఏంటి? సెంటర్ లేటర్ డిస్ట్రిబ్యూట్స్ ద ట్యాక్స్ కలెక్టెడ్ టు ద స్టేట్స్. ఈ విధంగా సింగిల్ ట్యాక్స్ రేట్తో ట్యాక్స్ని ఛార్జ్ చేసిన తర్వాత ట్యాక్స్ అమౌంట్ని సెంటర్ కలెక్ట్ చేసి ఆ వచ్చిన అమౌంట్ని సెంటర్ ఏం చేస్తుందంటే సెంటర్ లేటర్ డిస్ట్రిబ్యూట్స్ ద ట్యాక్స్ కలెక్టెడ్ టు ద స్టేట్స్. వసూలు చేయగా వచ్చిన పన్ను మొత్తాన్ని, పన్ను రాబడిని అటు తరువాత కేంద్రము రాష్ట్రాల మధ్య పంపిణీ చేస్తుంది. కేంద్రమే పన్ను విధించి పన్ను వసూలు చేస్తుంది. ఆ తరువాత ఆ మొత్తాన్ని కేంద్రమే రాష్ట్రాల మధ్య పంపిణీ చేస్తుంది. సెంటరే స్టేట్స్ మధ్య డిస్ట్రిబ్యూట్ చేస్తుంది. అది థర్డ్ పాయింట్. ఫోర్త్ పాయింట్, సింగిల్ స్టాండర్డ్ రేట్ ఆఫ్ 10% ఈజ్ లెవీడ్ ఆన్ నాన్ ఎగ్జెంప్టెడ్ గూడ్స్ అండ్ సర్వీసెస్. పన్ను మినహాయించబడని అన్ని వస్తువులు మరియు సేవలపై ఒకే ఒక పన్ను రేటు 10% పన్ను రేటు విధించబడును. మనం ఫస్ట్ పాయింట్లోనే నేర్చుకున్నాం ఆస్ట్రేలియా జిఎస్టీ మోడల్, సింగిల్ జిఎస్టీ మోడల్. సింగిల్ జిఎస్టీ మోడల్ ప్రకారం జిఎస్టీ రేట్స్ ఎన్ని ఉంటాయి అంటే ఒకే ఒకటి ఉంటుంది, సింగిల్ రేట్ ఉంటుంది, సింగిల్ జిఎస్టీ రేట్ ఉంటుంది. అదెంతంటే 10%. ఈ విధంగా 10% సింగిల్ జిఎస్టీ రేట్ అనేది ఆస్ట్రేలియాలో ఛార్జ్ అవుతుంది. వేటి మీద ఛార్జ్ చేస్తారు అంటే అన్ని రకాల నాన్ ఎగ్జెంప్టెడ్ గూడ్స్ అండ్ సర్వీసెస్, అన్ని పన్ను మినహాయించబడని వస్తువులు మరియు సేవలపై ఆస్ట్రేలియాలో జిఎస్టీని విధిస్తారు. జనరల్గా ఆస్ట్రేలియాలో కొన్ని రకాల విషయాలను ట్యాక్స్ నుంచి ఎగ్జామ్ చేశారు, అంటే పన్ను నుంచి మినహాయించారు. అవి ఏంటంటే హెల్త్, ఎడ్యుకేషన్ అండ్ చైల్డ్ కేర్, వీటిని జిఎస్టీ నుంచి ఎగ్జామ్ చేశారు. ఈ విధంగా హెల్త్, ఎడ్యుకేషన్, చైల్డ్ కేర్, వైద్యము, విద్య మరియు శిశు సంరక్షణ. సో ఈ విధంగా ఆస్ట్రేలియాలో హెల్త్, ఎడ్యుకేషన్, చైల్డ్ కేర్ వీటిని ఎగ్జామ్ చేశారు. ఈ వీటిని తప్పించి మిగిలిన అన్ని గూడ్స్ అండ్ సర్వీసెస్ మీద ఆస్ట్రేలియాలో సింగిల్ రేట్తో జిఎస్టీ అనేది ఛార్జ్ అవుతుంది. విద్య, వైద్యము మరియు శిశు సంరక్షణ ఈ అంశాలను మినహాయించి మిగిలిన అన్ని రకాల వస్తువులు మరియు సేవలపై ఆస్ట్రేలియాలో ఏకైక పన్ను రేటు 10%తో జిఎస్టీ అనేది విధించబడింది. ఇది ఆస్ట్రేలియా జిఎస్టీ మోడల్ ఉన్న ఫీచర్స్. నెక్స్ట్ ఏంటంటే అడ్వాంటేజెస్ ఆఫ్ ఆస్ట్రేలియన్ మోడల్ ఆఫ్ జిఎస్టీ. ఆస్ట్రేలియా జిఎస్టీ మోడల్ యొక్క ప్రయోజనాలు. ఆస్ట్రేలియా జిఎస్టీ మోడల్ ఉన్న అడ్వాంటేజెస్ ఏంటంటే ఫస్ట్ పాయింట్, వన్ రేట్ ఫర్ ఆల్ గూడ్స్ అండ్ సర్వీసెస్. అన్ని గూడ్స్ అండ్ సర్వీసెస్కి ఒకే రేటు, అంటే ఒకే పన్ను రేటు, ఏకైక పన్ను రేటు. దీనివల్ల ఆస్ట్రేలియాలో ఏ విధమైన వేరియేషన్స్ లేకుండా స్టేట్స్కి మధ్య ఏ విధమైన ట్యాక్స్ రేట్స్ పరంగా ఎలాంటి వేరియేషన్స్ లేకుండా మొత్తం అంతా ఒకే రకమైన రేటుతో ట్యాక్స్ అనేది ఛార్జ్ అవుతుంది. ఇది ఫస్ట్ అడ్వాంటేజ్. వన్ రేట్ ఫర్ ఆల్ గూడ్స్ అండ్ సర్వీసెస్, అన్ని వస్తువులు మరియు సేవలకు ఒకే పన్ను రేటు విధించబడును. సెకండ్ అడ్వాంటేజ్, నో క్వశ్చన్ ఆఫ్ ఇంటర్ స్టేట్ వేరియేషన్స్. ఇప్పుడే మనం మాట్లాడుకున్నాం, ఏవైనా రెండు వేర్వేరు రాష్ట్రాల మధ్య
గూడ్స్ అండ్ సర్వీసెస్ యొక్క సప్లై జరిగితే ఆ సందర్భంలో మరి ట్యాక్స్ ఎన్ని రేట్లతో ఛార్జ్ చేయాలి అనే ప్రాబ్లం ఏమీ లేదు. ఒక స్టేట్కి మరొక స్టేట్కి మధ్య గూడ్స్ అండ్ సర్వీసెస్ సప్లై జరిగినా కూడా అప్పుడు కూడా ట్యాక్స్ లేదా జిఎస్టీ వన్ రేట్తోనే ఛార్జ్ అవుతుంది. నో క్వశ్చన్ ఆఫ్ ఇంటర్ స్టేట్ వేరియేషన్స్, ఈజీ మూవ్మెంట్ ఆఫ్ గూడ్స్ విత్ ఇన్ ద కంట్రీ. దేశంలో వస్తువులు మరియు సేవలు ఈజీగా మూవ్ అవ్వచ్చు. వస్తువులు దేశంలో అంతర్గతంగా ఒక ప్రాంతం నుంచి మరొక ప్రాంతానికి, అంత మాత్రమే కాకుండా ఒక రాష్ట్రం నుంచి మరొక రాష్ట్రానికి కూడా చాలా సులువుగా సరఫరా అవ్వడానికి ఆస్ట్రేలియా జిఎస్టీ మోడల్లో వీలు కలుగుతుంది. దానికి గల కారణం ఏంటంటే ఒక రాష్ట్రం నుంచి మరొక రాష్ట్రానికి వస్తువులు సరఫరా అయినప్పటికీ కూడా ఒకే రకమైన ఒకే రేటుతో పన్ను అనేది విధించబడుతుంది. థర్డ్ అడ్వాంటేజ్, టాక్సేషన్ అట్ వన్ లెవెల్ ఓన్లీ. ఆస్ట్రేలియా జిఎస్టీ మోడల్ ప్రకారం ట్యాక్స్ ఏ లెవెల్లో ఛార్జ్ చేస్తారు అంటే ట్యాక్స్ అనేది సెంటర్ లెవెల్లో ఛార్జ్ చేస్తారు. అంటే కేంద్రమే పన్ను విధించి కేంద్రమే పన్ను వసూలు చేస్తుంది. ఆ వచ్చిన రెవెన్యూని మాత్రం స్టేట్స్ మధ్య డిస్ట్రిబ్యూట్ చేస్తుంది. సో ఆస్ట్రేలియాలో జిఎస్టీ అనేది ఎన్ని లెవెల్స్లో స్కాటర్ అయిపోయింది అంటే ఓన్లీ వన్ లెవెల్లో మాత్రమే అది లొకేట్ అయ్యింది. ఎక్కడంటే సెంట్రల్ లెవెల్లో ట్యాక్స్ అనేది లొకేట్ అయ్యింది. అంటే కేంద్ర స్థాయిలో మాత్రమే పన్ను విధించడం, పన్ను వసూలు చేయడం అనేది ఆస్ట్రేలియా జిఎస్టీ మోడల్లో జరుగుతుంది. దాన్నే టాక్సేషన్ ఎట్ వన్ లెవెల్ ఓన్లీ. పన్ను విధింపు అనేది ఒకే స్థాయిలో జరుగుతుంది. అది సెంట్రల్ లెవెల్, కేంద్ర స్థాయిలో జరుగుతుంది. అది చాలా మంచి బెనిఫిట్గా చెప్పుకోవచ్చు, మంచి అడ్వాంటేజ్గా చెప్పుకోవచ్చు. ఫోర్త్ అడ్వాంటేజ్, ఇంక్రీజ్డ్ కన్జ్యూమర్ అవేర్నెస్, లెస్సర్ వేస్టేజెస్. సింగిల్ రేట్తో వన్ లెవెల్లో ఆస్ట్రేలియాలో జిఎస్టీని ఛార్జ్ చేయడం వల్ల ఆస్ట్రేలియాలో ఉన్నటువంటి కన్జ్యూమర్స్కి ప్రొడక్ట్స్ మీద ఛార్జ్ అయ్యే ట్యాక్స్ సంబంధించి చాలా మంచి అవేర్నెస్ ఉంటుంది. సో దానివల్ల వేస్టేజెస్ అనేవి చాలా రెడ్యూస్ అవుతాయి. ఆస్ట్రేలియాలో ఒకే రేటుతో పన్ను విధించబడుతుంది. పన్ను కూడా ఒకే స్థాయిలో, అంటే కేంద్ర స్థాయిలో మాత్రమే పన్ను విధింపబడడం వల్ల వినియోగదారులకు తాము వినియోగించే వస్తు సేవలపై విధించబడే పన్ను రేటుకు సంబంధించి చాలా స్పష్టమైన అవగాహన ఉంటుంది. ఫలితంగా వృధాలు కూడా తగ్గుతాయి. సో ఈ విధమైన అడ్వాంటేజెస్ అన్నీ కూడా ఆస్ట్రేలియా జిఎస్టీ మోడల్లో మనకు కనిపిస్తాయి. అయితే ఆస్ట్రేలియా జిఎస్టీ మోడల్లో కొన్ని డిసడ్వాంటేజెస్ కూడా ఉన్నాయి. దానిలో ఫస్ట్ పాయింట్, దిస్ మోడల్ ఈజ్ నాట్ అప్లికబుల్ ఫర్ బిగ్గర్ కంట్రీస్ లైక్ ఇండియా. అంటే భారతదేశం లాంటి పెద్ద దేశాలకు ఈ ఆస్ట్రేలియాలో ఇంప్లిమెంట్ అవుతున్న జిఎస్టీ మోడల్ అనేది అంతగా అప్లికబుల్ అవ్వదు. భారతదేశం లాంటి పెద్ద దేశాలలో ఈ ఆస్ట్రేలియాలో ఏ జిఎస్టీని అయితే ఇంప్లిమెంట్ చేస్తున్నారో, అంటే సింగిల్ జిఎస్టీ మోడల్ని ఆస్ట్రేలియాలో ఇంప్లిమెంట్ చేస్తున్నారు. ఆ విధమైన సింగిల్ జిఎస్టీ మోడల్ అనేది భారతదేశం లాంటి పెద్ద దేశాలలో ఇంప్లిమెంట్ చేయడం అప్లికబుల్ కాదు, అంతగా సాధ్యపడనే విషయం. ఇది ఒక డిసడ్వాంటేజ్. సెకండ్ పాయింట్, నెసెసిటీస్ అండ్ లగ్జరీస్ ట్యాక్స్డ్ ఎట్ ద సేమ్ రేట్. ఆస్ట్రేలియాలో అన్ని రకాల కమోడిటీస్ మీద, అంటే అవి నెసెసిటీస్ అయినా లగ్జరీస్ అయినా అన్నిటి మీద కూడా సేమ్ రేట్తో ట్యాక్స్ అనేది ఛార్జ్ అవుతుంది. దానివల్ల జరిగే విషయం ఏంటంటే మోర్ ఎకనామిక్ ఇన్ఈక్వాలిటీ. నెసెసిటీస్ అంటే నిత్యావసర వస్తువులు, లగ్జరీస్ అంటే విలాస వస్తువులు. నెసెసిటీస్కి లగ్జరీస్కి ఆస్ట్రేలియా ట్యాక్స్ రేటు సేమ్ ట్యాక్స్ రేట్ కాబట్టి దేశంలో ఉన్న సాధారణ ప్రజలకు, వారితో పాటు ధనవంతులకు కూడా ఒకే రకమైన రేటుతో పన్ను విధించబడుతుంది. ఇది దేనికి దారితీస్తుందంటే అధికమైనటువంటి ఆర్థిక అసమానతలకు దారితీస్తుంది. ఇది కూడా ఒక డిసడ్వాంటేజ్. థర్డ్ పాయింట్, స్టేట్ గవర్నమెంట్స్ హ్యావ్ దేర్ ఎజెండా ఫర్ ఎకనామిక్ డెవలప్మెంట్స్. దే కెనాట్ వెయిట్ ఫర్ సెంటర్ టు అలొకేట్ ఫండ్స్ ఆల్ ద టైమ్. అంటే ఆస్ట్రేలియాలో ఉన్నటువంటి స్టేట్ గవర్నమెంట్స్ వాళ్ళు పర్సనల్గా, అంటే ఏ స్టేట్ గవర్నమెంట్కి ఆ స్టేట్ గవర్నమెంటు వాళ్ళే ఏదైనా డెవలప్మెంట్ యాక్టివిటీస్ కండక్ట్ చేసుకోవాలంటే అవసరమైన ఫండ్స్ స్టేట్ గవర్నమెంట్స్ దగ్గర ఉండవు. మరి ఫండింగ్ ఎవరు చేయాలంటే సెంట్రల్ గవర్నమెంటే ఫండ్స్ని అలొకేట్ చేయాలి. సెంట్రల్ గవర్నమెంట్ ఫండ్స్ని అలొకేట్ చేసేంత వరకు కూడా స్టేట్స్లో డెవలప్మెంటల్ యాక్టివిటీస్ అనేవి జరగవు. ఇది కూడా ఒక డిసడ్వాంటేజ్. అంటే రాష్ట్రాలు ఏమైనా అభివృద్ధి కార్యక్రమాలు చేపట్టాలంటే దానికి అవసరమైన నిధుల కోసం
రాష్ట్రాలు కేంద్రం వైపు చూడాలి, కేంద్రం మీదే ఆధారపడాలి. కేంద్రం నిధులు ఇచ్చిన తర్వాత, నిధులు కేటాయించిన తర్వాత మాత్రమే రాష్ట్రాలు ఆయా అభివృద్ధి కార్యక్రమాలు చేపట్టడానికి వీలుంటుంది. అంటే రాష్ట్రాల దగ్గర సొంతంగా ఏ విధమైన నిధులు ఉండవు, కేంద్రం ఇచ్చే నిధుల మీద మాత్రమే ఆధారపడాలి ఆస్ట్రేలియా జిఎస్టీ మోడల్లో. కాబట్టి ఇదొక డిసడ్వాంటేజ్. 4th పాయింట్, నో పవర్ ఫర్ స్టేట్స్ టు షోకేస్ దేర్ కాంపిటేటివ్నెస్ అండ్ ప్రొటెక్టింగ్ ఇట్స్ డీలర్స్. స్టేట్ గవర్నమెంట్లో ఉండేటువంటి డీలర్స్కి ప్రొటెక్షన్ అనేది ఉండదు. ఆస్ట్రేలియా జిఎస్టీ మోడల్లో ట్యాక్స్ని సింగిల్ రేట్తో ఛార్జ్ చేస్తారు. ట్యాక్స్ని ఛార్జ్ చేసే లెవెల్ కూడా సెంటరే ఛార్జ్ చేస్తుంది. అది సెంట్రల్ లెవెల్లో జరుగుతుంది. కాబట్టి ఒక స్టేట్కి మరో స్టేట్కి మధ్య ఒక కాంపిటేటివ్ అట్మాస్ఫియర్ అనేది ఉండదు. దానివల్ల ఆస్ట్రేలియాలో ఉన్నటువంటి స్టేట్స్లో ఎవరైతే డీలర్స్ ఉంటారో, ప్రొడక్ట్స్ని ప్రొడ్యూస్ చేసి ఆ ప్రొడక్ట్స్ని డిస్ట్రిబ్యూట్ చేసే డీలర్స్ ఉంటారో వాళ్ళకి పెద్ద ప్రొటెక్షన్ అనేది కూడా ఉండదు. ఎందుకంటే కంప్లీట్గా పవర్స్ అండ్ అథారిటీ అంతా కూడా సెంట్రల్ లెవెల్లో ఉంటాయి. స్టేట్ గవర్నమెంట్స్కి ఏ విధమైన పవర్స్ ఉండవు. కాబట్టి ఒక స్టేట్కి మరో స్టేట్కి మధ్య బిజినెస్ పరంగా ఏ విధమైన కాంపిటేటివ్ అట్మాస్ఫియర్ ఉండదు. దాంతోపాటు స్టేట్స్లో ఉన్నటువంటి డీలర్స్కి, డిస్ట్రిబ్యూటర్స్కి పెద్దగా ప్రొటెక్షన్ కూడా ఉండదని మనం చెప్పచ్చు. 5th పాయింట్, ఇండియన్ కాన్స్టిట్యూషన్ హ్యాస్ 3 lists currently. To implement these 3 lists, change as 1 list. ఇండియన్ కాన్స్టిట్యూషన్ ప్రకారం ట్యాక్సెస్కి సంబంధించిన ఐటమ్స్ని 3 లిస్ట్లో క్లాసిఫై చేయడం జరిగింది. యూనియన్ లిస్ట్, స్టేట్ లిస్ట్, కాంకరెంట్ లిస్ట్. అంటే భారతదేశంలో పన్నుల విధింపుకు సంబంధించిన అంశాలను 3 జాబితాలలో వర్గీకరించడం జరిగింది. కేంద్ర జాబితా, రాష్ట్ర జాబితా, ఉమ్మడి జాబితా. అయితే ఈ 3 జాబితాల్లో ఉన్న అంశాలపై ఏ ఒక్కరూ పన్ను విధించడానికి కుదరదు. అంటే కేంద్ర జాబితాలో ఉన్న అంశాలపై కేంద్రమే పన్ను విధించాలి, రాష్ట్ర జాబితాలో ఉన్న అంశాలపై రాష్ట్రమే పన్ను విధించాలి. యూనియన్ లిస్ట్లో ఉన్న వాటి మీద యూనియన్ గవర్నమెంట్ మాత్రమే ట్యాక్స్ వేయాలి. స్టేట్ లిస్ట్లో ఉన్న వాటి మీద స్టేట్ గవర్నమెంట్ మీద మాత్రమే ట్యాక్స్ వేయాలి. ఈ విధంగా ఒక లిస్ట్లో ఉన్న వాటిపై మరొక గవర్నమెంట్ ట్యాక్స్ వేయడానికి వీలు లేదు. అలా చెయ్యాలంటే, అంటే ఒకవేళ యూనియన్ లిస్ట్లో ఉన్నటువంటి ఐటమ్స్పై స్టేట్ గవర్నమెంట్స్ ట్యాక్స్ వేయాలంటే ఈ 3 లిస్టులు ఎలా మారిపోవాలంటే ఒక లిస్టుగా మారిపోవాలి. అంటే ఈ యూనియన్ లిస్ట్, స్టేట్ లిస్ట్ అండ్ కాంకరెంట్ లిస్ట్, ఈ 3 లిస్ట్స్ కలిపి ఒకే లిస్ట్ అయితే మాత్రమే ఈ ఆస్ట్రేలియాలో ఇంప్లిమెంట్ చేస్తున్న సింగిల్ జిఎస్టీ మోడల్ అనేది ఇండియన్ కాన్స్టిట్యూషన్ ప్రకారం ఇంప్లిమెంట్ చేయడానికి వీలవుతుంది. అయితే ఆ ప్రస్తుతం ఉన్నటువంటి గతంలో ఉన్నటువంటి పరిస్థితిని కానీ మనం పరిశీలిస్తే భారతదేశంలో పన్నుల విధింపుకు సంబంధించిన అంశాలు 3 జాబితాల్లో యూనియన్ లిస్టు, స్టేట్ లిస్టు, కాంకరెంట్ లిస్ట్ అని సెపరేట్గా ఉన్నాయి. కాబట్టి ఆస్ట్రేలియాలో ఉన్న జిఎస్టీ మోడల్ని ఇండియన్ కాన్స్టిట్యూషన్ ప్రకారం ఇండియాలో ఇంప్లిమెంట్ చేయడానికి పాసిబుల్ కాదు. దీన్ని కూడా ఒక అడ్వాంటేజ్గా చెప్పడం జరిగింది.